షోలే సినిమాలో హీరో ధర్మేంద్ర శివుడి విగ్రహం వెనుక నిలబడి పరమశివుడే మాట్లాడుతున్నట్టు హీరోయిన్ హేమమాలిని భ్రమింపజేస్తాడు. ఈ సన్నివేశం గురించి మాట్లాడిన జావేద్ అఖ్తర్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సన్నివేశాలు రాయడం సాధ్యం కాదంటూ పరోక్షంగా తన ద్వేషాన్ని అక్కసును వెళ్ళగక్కాడు. జావేద్ అఖ్తర్ అసలు ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం హిందుత్వ భావన ప్రబలంగా ఉంది కాబట్టి షోలే తరహా సన్నివేశాలు రాయడం సాధ్యం కాదని చెప్పడం. అంతేకాదు ఇందులో మరో అంశం కూడా ఉన్నది. షోలే సినిమాకు స్క్రీన్ ప్లే రాసిన ఇద్దరిలో ఒకరు సలీం ఖాన్ అయితే మరొకరు జావేద్ అఖ్తర్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు ముస్లింలు కలిసి షోలే తరహా స్క్రీన్ ప్లే రాస్తే అందులో శివుడి విగ్రహం మాట్లాడిన తీరులో సన్నివేశం రాయడం అసాధ్యమని చెప్పడం అఖ్తర్ అసలు ఉద్దేశం. ఆనంద్ రంగనాథన్ ఇక్కడే అఖ్తర్కు అసలైన వాతలు కూడా పెట్టాడు. ఆలయాన్ని శివుణ్ణి చాలా సులభంగా సన్నివేశంలో పెట్టి స్క్రీన్ ప్లే రాశారు. అదే మసీదును అల్లాను పెట్టి ఇటువంటి సన్నివేశాన్ని రాయగలరా అంటూ చురక అంటించాడు. ఈ రోజుకి షోలే తరహాలో హిందువుల భక్తి ప్రతీకలను సంకేతాలను పెట్టి సన్నివేశాలు రాసినా ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ మీరు రాసిన సన్నివేశంలో మసీదును అల్లాను పెట్టి స్క్రీన్ ప్లే రాసే దమ్మున్నదా?